అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు దొందుకు దొందే. ఇంకా కథలోకి వెళితే కామేశం రామేశం కథకుల సమావేశంకు బయలుదేరారు. రామేశం పత్రికలలో కాలం దాటిన కథలు రాస్తూ ఉంటాడు. ఒకసారి కామేశం రాసిన సింగిల్ పేజీ కథను చదివి ప్రభావితుడై అతని సెల్ నెంబర్ సంపాదించి స్నేహం మొదలుపెట్టాడు రామేశం. కామేశం సింగిల్ పేజీ కథకుడి స్థాయి కాబట్టి తరచుగా తానే ఫోన్ చేసి ఇద్దరు కాలనీలు పక్కపక్కనే కాబట్టి మొదటిసారి తానే కామేశం ఇంటికి వెళ్ళి తరువాత తరచుగా కలుసుకుని తమ మధ్య స్నేహాన్ని పెంపొందించుకున్నాడు రామేశం. ఇదే అదునుగా రామేశం చేత టీలకి టిఫిన్లకి ఖర్చు పెట్టించడం, పలానా చోటుకి వెళదాం రా అంటే తన పని మానుకుని బండేసుకుని కామేశాన్ని ఎక్కించుకుని తీసుకువెళ్ళి ఆ పని అయ్యాక తిరిగి అతని ఇంటి దగ్గర దింపడం చేసేవాడు. రామేశం పెట్రోల్ దండగ చేసుకుని దీంతో రామేశాన్ని దగ్గరికి చేర్చుకున్నాడని చెప్పవచ్చు. రామేశం కూడా కామేశాన్ని గురువుగారు అని సంబోధించడం మొదలుపెట్టాక కామేశం రచనా వ్యాసంగంలో తన అంతస్తు పెరిగిందన్నట్టుగానే ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నగరంలో జరుగుతున్న కథకుల సమావేశానికి హాజరైన మరిన్ని మేలుకులు నేర్చుకోవచ్చు కదండి గురువుగారు అన్న రామేశం ప్రతిపాదనకు నా దగ్గర దారి ఖర్చులు కూడా లేవయ్యా అన్న కామేశం మాటలకు నేనున్నా కదా గురువుగారు అని హామీ ఇవ్వడంతో బయలుదేరారు. మెట్రో రైల్లో బయలుదేరారు. సీట్లు దొరకడంతో కూర్చున్నారు. ప్రస్తుతం వచ్చిన కథా సాహిత్యం గురించి, తాము సాధించిన విజయాలు సత్కారాల గురించి మాట్లాడుకుంటూ తమ పిచ్చాపాటిలో పడ్డారు. సెల్ ఫోన్ ఉన్నవాళ్ళు చెవుల్లో కాడలు దూర్చుకున్నారు. లేని ఒకరిద్దరు వీరి కబుర్లు ఆసక్తికరంగా వినసాగారు. ఎదురుగా కూర్చున్న ఒక ఆయన రామేశాన్ని మీ చేతిలో ఉన్న వీక్లీ ఒకసారి ఇస్తారా అని అడిగాడు. అన్నట్టు రామేశం ఎక్కడికి వెళ్ళినా తన కాలం కథపడిన వీక్లీ కాపీలు పెట్టుకుని వెళ్తాడు. ఎవరైనా అడిగితే ఇచ్చి తన కాలం కథ చదివి అభిప్రాయాన్ని తెలియజేసేందుకు సెల్ నెంబర్ బుక్ పైన వేసి మరీ ఇస్తాడు. కామేశంతో మాట్లాడుతున్నాడే గాని ఎదుటి ఆయన తన కథ ఉన్న పేజీ తీస్తాడా లేదా చదువుతాడా లేదా అని చూస్తూనే ఉన్నాడు. ఆయన పుస్తకాన్ని అటు ఇటు 10 సార్లు తిరిగేసి కథ చదవకుండానే ఇచ్చేశాడు రామేశానికి. అందులో 53వ పేజీలో నా కథ పడింది, చదివి చెప్పండి సార్ అన్నాడు. ఆయన 1/2 నిమిషంలో చదివేసి ఇచ్చాడు. తన చేతిలో మరో వీక్లీ ఆయనకిస్తూ ఈయన కామేశం గారిని మా గురువు గారు సార్, వీరు సింగిల్ పేజీ కథ రచయిత, వీరు కథ చదవండి 62వ పేజీలో అన్నాడు. ఆయన వీక్లీ తీసుకుని కామేశం కేసి చూశాడు. కామేశం ఆయన కేసి చూసి ఓ చూపు గర్వంగా చూసి ముఖం తిప్పుకుని బయటికి చూడసాగాడు. ఆయన నిమిషంలో ఆ వీక్లీ తిరగేసి రామేశానికి ఇచ్చేశాడు. సాహిత్యం విలువ తెలియని బ్రూట్స్ అన్నాడు కామేశం రామేశం చెవిలో. అవునన్నట్టు తల పంపించాడు రామేశం. అనవసరంగా వీక్లీ తీసుకుని చీప్గా బిహేవ్ చేస్తావేంటి? ఎప్పుడు వీక్లీ మొహం ఎరగనట్టు ఇందాకటి నుంచి వింటున్నాం ఆ సోది. వీక్లీ తీసుకున్న ఆయన పక్కన కూర్చున్న మరో పెద్ద ఆయన కసురుకోవడంతో సారీ సార్ అని మౌనముని అయిపోయాడు వీక్లీ తీసుకున్న ఆయన. కామేశం రామేశాలిద్దరికీ మధ్య బూడిద రాలింది. చీప్ సిటిజన్స్ గొనుక్కుంటున్నాడు కామేశం. స్టేషన్ రావడంతో ఎవరికి వారు దిగిపోయారు. వాళ్ళు వచ్చేసరికి సమావేశం ప్రారంభమైంది. సీట్లు చూసుకుని కూర్చున్నారు. ప్రసంగాల దారి ప్రసంగాలదే, ఎవరి కబుర్లో వారే. పక్కకి చూడసాగాడు రామేశం. తన పక్క సీట్లో ఇందాక రైల్లో తన దగ్గర వీక్లీ తీసుకున్న ఆయన, ఆ పక్కన ఆయన్ని తిట్టిన ఆయన. అబ్బో వీళ్ళకి సోది ఎందుకో మరి అనుకుని కూడా సార్ అంటూ పలకరించబోయాడు రామేశం. ఏంటయ్యా రైలు ఎక్కినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు కాలం గాడివి, అతనేమో సింగిల్ పేజీ గాడు. నేనెవరో తెలుసా? 8 పేజీల కథ రచయితని. నోరు మూసి కూర్చో అని రామేశాన్ని వినిపించేలా కసురుకున్నాడు. ఆయన రామేశం ఉత్సుకత ఆగలేదు. మరి మేడు పక్కన ఆయన అడిగాడు సిగ్గు లేకుండా. ఆయన నా గురువుగారు, నవల రచయిత. నువ్వు అతనికి లాగే, నేను వారికంతే అన్నాడు కోపంగా. వివరంగా చెప్పండి సార్ అన్నాడు రామేశం. ఫ్లోర్ నేను, 2nd ఫ్లోర్ మా గురువుగారు, 3rd ఫ్లోర్ మీ అంత
ఇక్కడ మా అంతస్తు ఎక్కడ, ఇంకొకసారి పలకరిస్తే మర్యాదగా ఉండదు, జాగ్రత్త అని వేదిక వైపు తిరిగిపోయాడు రామేశం. అతని గురువుగారిని చూశాడు. ఆయన కళ్ళు నెత్తికెక్కాయి. ఆయన పైకప్పు కేసి అతి గర్వంగా చూస్తున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.